హలో అండి. ఇవాళైతే అరుణ్ బర్త్‌డే కోసం షాపింగ్‌కైతే స్టార్ట్ అయ్యాము. సో, దారిలో ఉన్న షాప్స్ అన్నీ చూసుకుంటా వెళ్తున్నాము. ఇందులో బావుంటాయా అని చెప్పేసని. యాక్చువల్‌గా మేము చిన్నప్పటి నుంచి అయితే ఇదే స్ట్రీట్‌లో షాపింగ్ చేసేవాళ్ళం అనమాట. నేనైతే ఎప్పుడు షాపింగ్‌కెళ్ళలేదు. మా అమ్మే నాకు మ్యారేజ్ అయ్యేంత వరకు కూడా మా మమ్మీనే నాకు అన్ని డ్రెసెస్ సెలెక్ట్ చేసేది. ఫస్ట్ ఒక షాప్‌లోకెళ్ళాము. మాకైతే అక్కడ ఏం నచ్చలేదు పెద్దగా. వెరైటీస్ కూడా ఏం లేదు. వాడైతే కోట్ టైప్‌లో అడిగాడు. వాడికి అలాంటిది కావాలని. సో, అక్కడైతే లేదు. వెంటనే వేరే షాప్‌కైతే వెళ్ళాము. మా ఊర్లో అయితే ఈ షాప్స్ ఫేమస్ అనమాట. ఈ చిన్నప్పటి నుంచి ఇక్కడే కదా తీసుకునేది. ఇంకా ఈ షాప్‌కైతే వెళ్ళాము. ఈ షాప్ అయితే బాగా ఫేమస్ అనమాట. అండ్ డ్రెసెస్ చాలా రీజనబుల్ ప్రైస్‌లో అయితే దొరుకుతాయి. ఫస్ట్ కింద చూసాము. అయితే వాళ్ళు ఒక డ్రెస్ మోడల్ అయితే చూపిచ్చారు. మాకైతే ఈ మోడల్ కాదండి వేరే మోడల్ కావాలి అని చెప్పాము. వేరే మోడల్ కావాలంటే, సరే పైకి పదండి మేడం పైన చూపిస్తాము అని చెప్పేసి అన్నారు. ఈ టైప్‌లో అయితే వద్దన్నాడు వాడు. సో, పైకైతే వచ్చేసాము. ఇక్కడైతే ఉన్నాయండి చాలా మోడల్సే. నాకైతే గ్రీన్ నచ్చింది. బట్ పాకెట్స్ అయితే చాలా పెద్దవిగా వచ్చినియి. వాడికి 9 ఇయర్స్ అనమాట. నెక్స్ట్ ఇవి చూసాము. మేము సెలెక్ట్ చేసింది ఏది వాడికి నచ్చలేదు. వాడు మళ్ళీ వచ్చి ఎక్స్‌చేంజ్ చేసుకొని వెళ్ళాడు. ఇంకా ఇంట్లో డెకరేషన్ అయితే చేస్తున్నాను నేను. టైంకి ఉన్నాను కదా! సో, డెకరేషన్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం బర్త్‌డేస్‌కి. ఇలాగైతే చేశాము. మా చిన్నప్పుడు చేసుకునేవాళ్ళము ఇలాంటియన్నీ. ఇప్పుడైతే అన్ని కిటీ పార్టీస్ లేకపోతే రెస్టారెంట్‌ల్లో లంచ్, డిన్నర్ అలా చేసుకుంటున్నాం కదా! టైము సరిపోవట్లేదు అండ్ స్పెండ్ చేయడానికి మనకి ఉండలేదు కదండీ! ఇది చూడగానే నాకైతే ఓల్డెన్ డేస్‌లోకెళ్ళిపోయాను నేను. మా ఇంట్లో ఎవరి బర్త్‌డే అయినా నేనే డెకరేట్ చేస్తాననమాట. నాకు చాలా ఇష్టం డెకరేషన్ చేయడం అంటే. ముందు ముందు ఇంకా డెకరేషన్ వీడియోస్ అయితే పెడతానండి. సింపుల్ డెకరేషన్‌వి. నా ఛానల్ అయితే ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వాడి కేక్ కటింగ్ అయితే అయిపోయింది. వాళ్ళ బ్రదర్‌ని అయితే పిలుస్తున్నాడు. వాడైతే అలిగాడు. వాడి బర్త్‌డేకి డెకరేషన్ చేయలేదు. వీడి బర్త్‌డేకి చేశానని. యాక్చువల్‌గా వాడి బర్త్‌డేకి కూడా నేనున్నాను. బట్ నేను మా పిల్లల పుట్టు వెంట్రుకలు తీయించాలన్న హడావుడిలో ఉన్నామనమాట. ఆ టెన్షన్‌లో. అండ్ మా కుక్క పిల్ల చచ్చిపోయింది అప్పుడు. పాపం వాడు ఫీల్ అయ్యాడు బాగా. సో, అరుణ్ గాడైతే కేక్ కట్ చేసి వాడి ఫ్రెండ్స్‌కి అందరికి పెడుతున్నాడనమాట. ఒక ఫోటో తీద్దామని అందరిని గ్రూప్‌గా జాయిన్ అవ్వమన్నాం. అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇలాగ అందరికి కేక్, చాక్లెట్స్ పంచుతాం కదా! చిన్న పిల్లలకి ఇదే కదా! వాళ్ళకి బర్త్‌డేకి నలుగురు చిన్న పిల్లలు వస్తేనే హ్యాపీ అనమాట. వాళ్ళొక సెలబ్రిటీలా ఫీల్ అయిపోతారు కదా! మనం చైర్‌లో కూర్చోబెట్టి కేక్ కట్ చేసి నలుగురిని కూర్చోబెడితే అక్కడ. నాకైతే ఇలా చేసుకోవడం ఇష్టం. బట్ నేనైతే నా బర్త్‌డేకి ఎప్పుడు స్కూల్‌కెళ్ళింది లేదు. ఎందుకంటే మనల్ని స్పెషల్‌గా చూడడం అంటే నాకు నచ్చదండి అసలు. అందులోను నన్ను స్పెషల్‌గా చూస్తే నాకసలు నచ్చదు. అందుకని ఎప్పుడు నా బర్త్‌డేకి స్కూల్ ఎగ్గొట్టేదాన్ని. ఇక అందరికీ అయితే కేక్స్ అండ్ చాక్లెట్స్ అయితే పంచేస్తున్నాము. ఇంక మాకు ఇంట్లో అయితే మసాలా బజ్జీ